వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పలమనేరు మండలంలోని దండపల్లి రోడ్డు వద్ద భూ బాధితుడు గాదర్ భాష మీడియాతో మాట్లాడారు. తన తాత ముత్తాతలకు సంబంధించిన 6 ఎకరాల భూమిని కొంతమంది బడా బాబులతో కలిసి 3 రెవెన్యూ అధికారులు వారికి కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై 4 ఏళ్ల పోరాటంలో ప్రైవేట్ కేసు వేయగా న్యాయస్థానం ఈ ఘటనకు సంబంధం ఉన్న 15 మందిపై పలమనేరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వనాథపల్లి పాఠశాల ప్రాంగణంలో నిరసన తెలిపారు. స్థానిక ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమయ్యారు. విశ్వనాథపల్లి పాఠశాలలో మండలంలోని పాఠశాల కంటే అత్యధికంగా 103 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇక్కడే హైస్కూల్ని ఏర్పాటు చేయాలని కోరారు. రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసే విధంగా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మసీదుల చుట్టుపక్కల పారిశుద్ధ్య పనులను ప్రారంభించినట్లు ముస్లింలు తెలిపారు. దీంతో వారు హర్షం వ్యక్తం చేశారు. గంగవరం మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రెంటకుంట్ల గ్రామానికి చెందిన భూ బాధితులు నరసింహ, లక్ష్మమ్మ, పద్మావతి, ధనలక్ష్మి బ్యానర్ చేతబూని నిరసన చేశారు. సర్వే నెంబర్ 346/2Aలో 11.13 ఎకరాలు 3.68 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడానికి ఎంపీడీసీ అలైక్య, బాలు, సోమనాథ్, ప్రకాష్, శాంతమ్మ, సుబ్రహ్మణ్యం దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నంద్యాలలో పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 15 మంది లబ్ధిదారులకు 17 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాధితులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం పట్టణ శివారు జగ్గయ్య చెరువు ప్రాంతంలో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి ఉమ్మడి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరంను గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కక్షపూరితంగా అరెస్టు చేయాలనుకుంటే అధికారంలోకి రాగానే చేసేవాళ్లం అని అచ్చెన్నాయుడు విజయవాడ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దాడికి ప్రతిదాడి అనేది మా విధానం కాదు. అలాగని తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కూడా కాదు. చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం అని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంను విజయవంతం చేయండి అని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. నందిగామ పట్టణంలో నియోజకవర్గం సమన్వయకర్త తంబలపల్లి రామాదేవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ గోడ పత్రికను ఆవిష్కరణ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అందరూ ప్రగతికి పట్టం కట్టాలని, ఆలపాటి రాజాకి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఏపీ స్టేట్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రెడ్డిగూడెంలో ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, కూటమి కుటుంబ సభ్యులు పట్టభద్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ని గెలిపించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. అనపర్తి మండలం లక్ష్మీ నరసింహపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల ఇంటికి వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వేయాలని కోరుతూ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.